బెండకాయ శనగపిండి వేపుడు కూర. సో మామూలుగా కూర వేపుడు అంటే మనకు తెలుసు, కూర అంటే తెలుసు, వేపుడు కూర ఏంటి తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బెండకాయ శనగపిండి వేపుడు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, బెండకాయ ముక్కలు 1 కప్పు, నూనె 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1/2 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. బెండకాయ శనగపిండి వేపుడు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బెండకాయ బేసిక్ గా ఇట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో అందుకే బెండకాయ కూర ఖచ్చితంగా అందరూ తినాలి. కొంతమంది బెండకాయ అంటే అఫ్ కోర్స్ చాలా మందికి ఇష్టం, బెండకాయ 90% ఇష్టమే, 10% అలా కొంచెం వద్దు అనే వాళ్ళు కూడా ఉంటారు. సో బెండకాయ చాలా చాలా మంచిది. ముఖ్యంగా క్యాన్సర్ కారకాన్ని తగ్గించే ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. అంతేకాకుండా గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి మంచిది. గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మంచిది. అండ్ అంతేకాకుండా అంటే ఓవరాల్గా హెల్త్ పరంగా చూసుకున్న తర్వాత క్యాన్సర్ కారకాన్ని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు, సో క్యాన్సర్ కారకాన్ని తగ్గించే విషయం చూసుకున్న అన్నిట్లో కూడా మనకు బెండకాయ చాలా ప్రథమంగా సూపర్గా హెల్ప్ చేస్తుంది. సో మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ముందు శనగపిండి తీసుకుందాం. అందులో కాస్త ఉప్పు, జస్ట్ దీనికి సరిపడా, మళ్ళీ గ్రేవీలో తర్వాత వేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి, ఆ తర్వాత కాస్త నిమ్మరసం, అంటే మంచి పులుపు టేస్ట్ రావడానికి నిమ్మరసం చాలా మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది యాక్చువల్లీ. ఆ తర్వాత ఇందులో కాస్త నీళ్లు పోసుకోవాలి. అంటే మనకు బజ్జీ పిండి ఉంటుంది కదండి, సో అలా అలా కలుపుకోవాలన్నమాట. సరిపడా, మరీ పల్చగా వద్దు, మరీ థిక్గా అక్కర్లేదు. ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇది ఒకసారి ఇక్కడ లంప్స్ లేకుండా కలుపుకుందాం. ఇది గర్భిణీ స్త్రీలకు కూడా యాక్చువల్గా బెండకాయ చాలా హెల్ప్ చేస్తుందండి. ఓకే, సో గర్భిణీ స్త్రీలు కూడా రెగ్యులర్గా బెండకాయ తింటూ ఉండాలి. ఇప్పుడు ఇదిగోండి, ఇలా చక్కగా చాలా సన్నగా తరుక్కున్న బెండకాయలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఇందులో వేసేసుకుందాం. లావుగా కాదండి, చాలా అంటే అసాధ్యమైనంత పల్చగా అని చెప్పచ్చు. ఓకే, ఇలా కలిపి పెట్టేసుకున్నాం కదా. ఇది ఒక్క నిమిషం ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం వేయించుకోవాలన్నమాట. మామూలుగా పకోడీ కూరలు అంటూ తింటాం కదా మనము. అంటే ఇప్పుడు మామూలుగా బెండకాయ ఫ్రై, కొన్ని ఫ్రైస్ ఎలా ఉంటాయంటే పల్లీలతో ఉంటాయి, కొన్ని ఫ్రైస్ శనగపిండితో ఉంటాయి. సో అలా తయారు చేసుకోవాలి. ఫస్ట్ ముందు ఈ పక్క బాండి ఉంది కదా, ఇది వెలిగించేసుకుంటున్నాను. సో దీనికి సరిపడా నూనె పోసుకుందాం. అంటే కొంచెం దీనికి కొద్దిగా ఆయిల్ పడుతుంది, లిటిల్. అరే మొత్తం ఏమి పీల్చదు, కాకపోతే కొంచెం పడుతుంది. ఎందుకంటే ఇదిగోండి, ఇలా మనం శనగపిండిలో నానబెట్టుకున్న బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో, సో దాన్ని బాగా వేయించుకోవాలి కదా నూనెలో. సో అందుకు ఇందులో వేసుకుంటున్నాం అనమాట. సో ఇది కొంచెం మనకు వేడెక్కిన తర్వాత ఇది మనం కొంచెం ఇట్లా పకోడీలాగా వేసుకోవాలన్నమాట, విడివిడిగా పొడి పొడిగా. కొంచెం అతుక్కుంటూనే వస్తాయి, బికాజ్ ఎంతైనా శనగపిండి కదా. సో పిండిగా అతుక్కుంటుంది కాబట్టి కొంచెం ఇలా అతుక్కుంటూనే వస్తాయి, పర్వాలేదు. సో మనం అలా గ్రేవీలో వేసుకున్న తర్వాత కొంచెం సెట్ అయిపోతుందిలేండి. ఇది కొంచెం హీట్ అవ్వాలి. ఇది కొంచెం స్పెషల్ వంట అంటే ఎప్పుడూ చేసుకునే రొటీన్ బెండకాయ ఎవరికైనా బోరే, బికాజ్ బెండకాయని మనం ఎక్కువగా చేసుకుంటాం ఎందుకంటే ఫాస్ట్గా అవుతుంది కాబట్టి. బెండకాయ, దొండకాయ, క్యాబేజ్, బంగాళదుంప ఇవన్నీ మనం రొటీన్గా చేసుకునే కూరగాయలు. అంటే కంపేర్డ్ టు కాకరకాయ, ఆ కాకరకాయ వీటితో కంపేర్ చేసుకుంటే ఇవి కొంచెం రొటీన్గా చేసుకుంటాం కదా. నిత్యం అందరి ఇళ్లలో ఉండేది రెడీగా, ఇలా ఓపెన్ చేయగానే అలా కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఒక్క 10 నిమిషాలు ఎక్కువ టైం కేటాయించుకోండి, చాలా బాగుంటుంది. చూద్దాం వేడెక్కిందో లేదో. సో ఇలా మనకు సాధ్యమైనంత పొడి పొడిగా మనం వేసుకోవాలి. దీన్ని మళ్ళీ మనము విడి చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మీరు మామూలుగా వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
ఇలా మనం బెండకాయలు వేయించుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే పక్క బాండీ ఉంది కదా, ఇది వెలిగించుకుందాం. అంటే ప్రాసెస్లు పెద్దగా ఉందా అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఇది అయ్యేలోపు చేసుకోవచ్చు, అంతకన్నా ఏం లేదు. మేము 2 ప్రాసెస్ల రూపంలో ఏదైనా చెప్పినా కూడా టైం ఎక్కువ పట్టేది చెప్పము. అంటే ఒకవైపు ఒకటి అవుతున్నప్పుడు ఇంకోవైపు ఇంకోటి చేసుకునే విధంగానే చెప్తాం. అలా వెయిట్ చేసి గంటలు గంటలు అట్లాంటివి జనరల్గా అయితే ఏం చెప్పం మేము. ఓకే, సో దీంట్లో మనకు కొంచెం నూనె వేసుకుందాం. ముందుగా జీలకర్ర, ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ సర్వ్ వేయించేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు. ఇదంతా గ్రేవీ కోసం మనం చేస్తున్నాం అన్నమాట. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఉల్లికాడ లైట్గా మనకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి టొమాటో ముక్కలు, సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు. ఆ తర్వాత మనం కాస్త గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకుందామండి. అలాగే కాస్త కారం కూడా కొంచెమే వేసుకుందాం. వై బికాజ్ పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 పొంగులు వస్తే బాగుంటుంది. ఓకే, సో ఇటువైపు మీరు చూస్తే కనుక ఇది కూడా అవుతోంది. ఇలా చక్కగా మన కరకరలాడుతూ రావాలి. ఇదిగోండి ఇలా కరకరలాడుతూ 2 వైపులా ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అఫ్కోర్స్ కంచు పాత్రలు కదా, ఇలా అడ్డుకుపోతూ ఉంటాయి, బట్ వచ్చేస్తాయి. అంటే మనకు ప్రాపర్గా వేగిపోయిన తర్వాత విడివిడిగా వచ్చేస్తాయి. నూనెలో కొంచెం తక్కువ నూనెలో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మనకు టైం ఎక్కువ పట్టింది. సో ఇలా మనకు బెండకాయలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు చక్కగా ఇలా వేగినటువంటి బెండకాయలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ఇలా అనుకుంటూ ఈ గ్రేవీలోకి వేసేసుకోవాలి. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఓకే, ఇలా తీసుకున్నాక ఒక్క 2 నిమిషాల పాటు ఇలా ఉంచేసామనుకోండి, ఆహా టేస్టీ టేస్టీ బెండకాయ కూర చాలా డిఫరెంట్ టేస్ట్లో మనకు ఉంటుందన్నమాట. సో ఎప్పుడు రొటీన్గా చేసుకునే దానికన్నా కొంచెం డిఫరెంట్గా. సో చివరిగా దీంట్లో కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. ఇంత బాగుంది చూసారా. ఇది చెప్పాను కదండి, రైస్లోకి బాగుంటుంది, పులావ్లోకి బాగుంటుంది, ఇక చపాతీ వీటికైతే ఇంక అసలు చాలా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలు సూపర్గా ఉంటుందన్నమాట. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి. సో దీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మనకి వడా కర్రీ అని ఉంటుంది యాక్చువల్గా. సో అలా ఉంది యాక్చువల్ చూస్తుంటే. ఓకే, ఇలా చక్కగా వేడివేడిగా కమ్మకమ్మగా బెండకాయ శనగపిండి వేపుడు కూర రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బెండకాయ శనగపిండి వేపుడు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, బెండకాయ ముక్కలు 1 కప్పు, నూనె 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1/2 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. బెండకాయ శనగపిండి వేపుడు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, నిమ్మరసం, నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీలో నూనె వేసి వేడయ్యాక కలిపెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో బెండకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు,
ఉల్లికాడలు, పసుపు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో టమాటో ముక్కలు, గరం మసాలా పొడి, కొంచెం కారం, నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్లో కొంచెం కొత్తిమీరను వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బెండకాయ శనగపిండి వేపుడు కూర రెడీ.